మోటన్ వార్తలకి స్వాగతం. టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వైఎస్ఆర్ కాలనీలో భారీగా సామాగ్రితో పట్టుబడ్డ రైస్ పుల్లింగ్ తయారీ ముఠా. వైఎస్ఆర్ కాలనీలో ఒక షాపులో గుట్టు చప్పుడు కాకుండా రైస్ ఫిల్లింగ్, టార్చ్ కట్ ఆఫ్ ఇలాంటి భారీ సామాగ్రిని తయారు చేస్తున్న ఒక ముఠాను చాకచక్యంగా రెడ్ హ్యాండెడ్గా టూ టౌన్ పోలీస్ స్టేషన్ వారు పట్టుకోవడం జరిగింది. వారి వద్ద నుండి కొన్ని కాయిన్స్, రాగి చెంబులు, కెమికల్స్, గ్యాస్ సిలిండర్స్ మరియు వాటిని తయారు చేసే సామాగ్రిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇలాంటి మోసాలకు వైఎస్ఆర్ కాలనీ కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చుకున్న దుండగులు వాటి తయారీ తర్వాత కొన్ని కోట్లకు అమ్మడానికి సిద్ధంగా చేసినట్లు తెలిపింది. అతను ఎందుకు చెప్తావు స్వామి? ఓపెన్ చేయాలా? దాంట్లో పెట్టుకుంటాడు సామాన్లు ఉన్నాయి కదా తేలికలు సచిన్ అవుతాయి. అడిగేసినప్పుడు పోయి ఉంటుంది. ఇది లేపు ఇట్రా ఇటు వచ్చా అని దీనిలో నుంచి ఉంటారు ఒకటండి. అంతే. ఈ ఐటమ్ చేసింది ట్రైన్ తిరుగుతాయి కదా, పవర్ పోకుండా ఏం బాక్స్ అది? సప్లై అవసరం లేదా? సర్లే దిగి లేపు చూడు. 16 కేజీ ఉంది ఒక గ్యాస్ బండ. ఇది ఈ పక్కన పెట్టు. నువ్వు లేపు. మొత్తం తేలు ఉంటే ఒట్టుకాలతో పోతావు రే. తేలు ఆడే ఉంది రే. దాంట్లో పెద్ద ఇది ఇది వాపు అవుతుంది అంతే. తేలు కడితే ఎవరు పోతుంది? ఏంటి ఎప్పుడో చిన్నప్పుడు చూసారా ఫార్డే బాక్స్ అవుతుంది. మిడిల్ బాక్స్ అదే నీ భాషలో ఒకటి, నా భాషలో ఒకటి. చూసుకుని అక్కడ తేలు ఉంది. డ్రైనేజా లేదు ఏంటో చూడు ఉంది. ఏంటిది? ఏం పెట్టారు? ఎక్కడ గంగమ్మ బాబు. ఇందాక నుంచి అన్నారా ఎవరైనా? ఇక్కడ ఎవడో అనలేదు. మీరు కంగారు పడి తెప్పించి నువ్వు తప్పు చేసినావు అని చెప్పి నేను కాగితాలు రాసుకొని తప్పు చేసినా దాని హీట్ కింద పక్కన అలా చెప్పేద్దాం. ఆటో చెప్పావా? అక్కడ వచ్చి నువ్వు పట్టణ ఆటో వచ్చి చెప్పండి. బయటికి వెళ్ళి వెళ్ళని చూసావు రోడ్డు. ఆ రోడ్డు రేడియం ఎక్వేరియం ఇది ఈ
ఏయ్,